హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్. ఈ రోజు వచ్చేసి మనము మోడల్ పేపర్ 1 అనేది డిస్కస్ చేసుకోబోతున్నాం అనమాట. టీఎస్ కానిస్టేబుల్ పేపర్ 1 అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేసుకోబోతున్నాం. దీనికి సంబంధించి మనకి మెంటల్ ఎబిలిటీ పార్ట్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ ఎస్పెషల్లీ మనం రీజనింగ్ని డిస్కస్ చేసుకోబోతున్నాం. మొట్టమొదటి క్వశ్చన్ మనం చూసినట్టయితే మనకు వచ్చేసి క్లాసెస్ వినడంతో పాటుగా ఖచ్చితంగా మనకు మోడల్ పేపర్స్ అనేటివి కావాలి. ఎందుకు అంటే మనం విన్నటువంటి సబ్జెక్ట్ని మనం ప్రాక్టీస్ చేయాలి అంటే ఖచ్చితంగా ప్రాక్టీస్ బిట్స్ అయితే మనకు కావాలా లేదా? ఎస్. కాన్సెప్ట్ కావచ్చు, లేకపోతే షార్ట్ కట్స్ కావచ్చు, మనం వచ్చేసి క్లాస్లో వింటాము. ఆ విన్నటువంటి కాన్సెప్ట్ మనము చెక్ చేసుకోవాలి, మనం ఎంత మంచిగా సాల్వ్ చేయగలుగుతున్నామో అని చెక్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా మనకు మోడల్ పేపర్స్ అనేటివి, ప్రాక్టీస్ పేపర్స్ అనేటివి ఎంతైనా అవసరమే. దీనితో పాటుగా మనకు ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ కూడా మనం సాల్వ్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే గత సంవత్సరాల్లో ఎలా అడిగారు, ఇప్పుడు ఏ విధంగా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి అంటే ఖచ్చితంగా మనకు మోడల్ పేపర్స్ కావాలి. తర్వాత ప్రీవియస్ ఇయర్స్లో అడిగినటువంటి క్వశ్చన్స్ కూడా మనం సాల్వ్ చేయాలి. ఓకేనా? మరి ఇక్కడ చూసినట్టయితే ఒక సంఖ్యా శ్రేణి ఇచ్చేసారనమాట. ఒక సంఖ్యా శ్రేణి ఇచ్చేసారు. శ్రేణిలో ప్రశ్నార్థకం గుర్తు ఉన్న చోట ఉండవలసినటువంటి సంఖ్య ఏది అని చెప్పి అడుగుతున్నాడు. అంటే ఒక నంబర్ సిరీస్ ఇచ్చేసాడు. ఈ నంబర్ సిరీస్లో ప్రశ్నార్థకం స్థానంలో ఉండవలసినటువంటి నంబర్ ఏంటయా అని చెప్పి అడుగుతున్నాడు అనమాట. 1 అనేది ఫస్ట్ నెంబర్గా ఇచ్చాడు. ఇక్కడ 1 అనేది ఫస్ట్ నెంబర్గా ఇచ్చాడు. తర్వాత వచ్చేసి మరలా 1 ఇచ్చాడు. తర్వాత వచ్చేసి 3 ఇచ్చాడు. 3 ఇచ్చాడు. తర్వాత 4 ఇచ్చాడు. తర్వాత 5 ఇచ్చాడు. తర్వాత 9. తర్వాత 7 ఇచ్చాడు. 7, 16. 16, 9, 25, 11 ప్రశ్నార్థకము. ఇక్కడ మనం చూసినట్టయితే జాగ్రత్తగా గమనించినట్టయితే ఇచ్చినటువంటి సిరీస్లో చాలా నంబర్స్ ఉన్నాయి కాబట్టి నంబర్ సిరీస్లో ఎప్పుడైనా ఎక్కువ నంబర్స్ కనుక ఉన్నట్లయితే ఆ సిరీస్లో ఆ శ్రేణిలో 1 కన్నా ఎక్కువ శ్రేణులు కలిపి ఉంటాయి. కాబట్టి ఆ 2 శ్రేణులను విడగొట్టుకోవాలి. ఎలా విడగొట్టుకోవాలి అంటే మనం ఇక్కడ చూసినట్టయితే మొదటి నంబరు, 3వ నంబరు, తర్వాత 5వ నంబరు, తర్వాత 7వ నంబరు, తర్వాత 9వ నంబరు, తర్వాత 11వ నంబర్స్ ఇవన్నీ కనుక తీసుకుంటే ఒక శ్రేణి అవుతాయి. ఈ శ్రేణిని మనం గమనించినట్లయితే ప్రశ్నార్థకం తర్వాత వచ్చేటువంటి నంబర్ ఏంటనేది మనకు అర్థమైపోతుంది అనమాట. కానీ మనకు ప్రశ్నార్థకం స్థానంలో ఉన్నటువంటి నంబర్ కావాలి అంటే ఆ నెంబర్ కావాలంటే మనం ఏం చేయాలి? రిమైనింగ్ సిరీస్ ఏదైతే ఉందో మిగతాది మనం తీసుకోవాలన్నమాట. ఈ మొదటి శ్రేణిగా తీసుకున్నాము. చూడండి 1, 3, 5, 7, తర్వాత 9, 11 ఈ నంబర్స్ కనుక తీసుకున్నట్టయితే ఇవన్నీ కూడా బేసి సంఖ్యలుగా ఆడ్ నంబర్స్గా మనము చెప్పుకోవచ్చు కదా. కాబట్టి ఇక్కడ మనం చూసినట్టయితే నెక్స్ట్ సిరీస్ ఏంటి? ఇక్కడ 1 నుంచి 4, 4 నుంచి 9, 9 నుంచి 16, 16 నుంచి 25, 25 నుంచి ప్రశ్నార్థకం అనేది రావడం జరుగుతుంది. ఈ గ్రీన్ కలర్లో అంటే పచ్చ రంగులో తీసుకున్నటువంటి శ్రేణి ఏదైతే ఉందో ఆ శ్రేణితో మనకు ప్రశ్నార్థకం అనేది ముడిపడి ఉంది కాబట్టి ఈ శ్రేణిని మనం తీసుకొని చూసినట్టయితే ఇది 1, 4, 9, 16, 25 ఈ నంబర్స్ అన్ని మనం చూసినప్పుడు ఇవి వర్గపు సంఖ్యలు కదా, పరిపూర్ణ వర్గ సంఖ్యలు కదా. కాబట్టి 1, 1, 4, 9, 16, 25 దెన్ ప్రశ్నార్థకము. ఈ నంబర్స్ నేనేం చేశాను అంటే సెకండ్ సిరీస్ని తీసుకున్నాను అనమాట. ఈ ఇచ్చినటువంటి దత్త శ్రేణిలో 2 శ్రేణులు మనకు కలిసిపోయినాయి. దాంట్లో వచ్చేసి 2వ సిరీస్ని నేను తీసుకున్నాను అనమాట. మనం తీసుకున్నటువంటి ఆర్డర్ ప్రకారం ఈ నంబర్స్ అన్నీ గమనిస్తే ఇవన్నీ కూడా పరిపూర్ణ వర్గ సంఖ్యలు కదా. 1 అంటే 1 స్క్వేర్ రాయొచ్చు. తర్వాత 4 అంటే 2 స్క్వేర్ రాయొచ్చు అనమాట. నెక్స్ట్ 9 అంటే 3 స్క్వేర్ రాయొచ్చు. తర్వాత 16 అంటే 4 స్క్వేర్గా రాయొచ్చు. తర్వాత 25 అంటే 5 స్క్వేర్గా రాయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ మార్క్. నెక్స్ట్ ఏమొస్తుందో చూద్దాం. 1 స్క్వేర్ విలువ, 2 స్క్వేర్ విలువ, 3 స్క్వేర్ విలువ, 4 స్క్వేర్ విలువ, తర్వాత 5 స్క్వేర్ విలువ. అంటే వరుసగా ఉన్నటువంటి సహజ సంఖ్యల యొక్క వర్గములు విలువలు ఇక్కడ ఇవ్వబడ్డాయి వరుసగా. కాబట్టి 5 స్క్వేర్ తర్వాత రావాల్సినటువంటి నంబర్ ఏంటి అంటే 6 స్క్వేర్. కాబట్టి ఇక్కడ మనకు 36 రావాలి ప్రశ్నార్థకం స్థానం అని చెప్పి మనం డిసైడ్ చేయొచ్చు. కాబట్టి 36 అనేది మనకు ఏ ఆప్షన్లో ఉందో అదే మనకు రైట్ ఆన్సర్ అవుతుంది 144 ప్రశ్నకి. ఇక్కడ ఒకవేళ మనకు వచ్చేసి ఈ 2వ శ్రేణి ఏదైతే ఉందో దాంట్లో
దాంట్లో కనుక లాజిక్ మనం అర్థం కాకపోతే ఏదైనా డౌట్ వస్తే ఒకవేళ అప్పుడు ఏం చేయాలి అంటే మొదటి శ్రేణి ఏదైతే ఉందో దాంట్లో ఉన్నటువంటి ఆ లాజిక్ పోలికను మనం చూసుకొని మనం ఆన్సర్ అనేది ఓకే సో రెండవ శ్రేణిలో మనం గమనించుకొని ఆన్సర్ అనేది పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఒక్కొక్కసారి రెండవ శ్రేణిలో అంటే ప్రశ్నార్థకం ఉన్నటువంటి శ్రేణిలో లాజిక్ మనకు స్ట్రైక్ కాదనమాట. అలాంటప్పుడు మొదటి శ్రేణిలో ఉన్నటువంటి లాజిక్ లాంటి లాజిక్కే ఖచ్చితంగా ఇక్కడ ఉంటుంది కాబట్టి దాన్ని ఉపయోగించుకొని మనం ఆన్సర్ అనేది చేసుకోవచ్చు. కాబట్టి 144 ప్రశ్నకి సరైన జవాబు అంటే సెకండ్ ఆప్షన్ మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్టయితే తర్వాతి ప్రశ్న. సో ఇక్కడ KUCJ తర్వాత NRFG సో QOID సో తర్వాత ప్రశ్నార్థకం ఇచ్చాడు. అంటే శ్రేణిలో ప్రశ్నార్థకం గుర్తు ఉన్న చోట ఉండవలసినటువంటి అక్షర సమూహం ఏది అంటే సో లెటర్ సిరీస్ అనేది మనకి ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. ఇందాకేం చూసాము నంబర్ సిరీస్ చూసాము, ఇప్పుడు వచ్చేసి లెటర్ సిరీస్ అనేది ఇవ్వడం అనేది జరిగిందనమాట. సో ఇక్కడ మనం గమనించినట్లయితే సో ప్రతి పదంలో కూడా ఇది మొదటి పదము, రెండో పదము, మూడో పదం అనమాట. ఇప్పుడు మనం కనిపెట్టాల్సింది నాలుగో పదం. ప్రతి పదములో కూడా మనకు 4 అక్షరాలు ఉన్నాయి కాబట్టి సో ప్రతి పదములో ఉన్నటువంటి మొదటి అక్షరాలు తీసుకుంటే ఒక విధమైనటువంటి పోలిక ఉంటుంది, ప్రతి పదములో ఉన్న రెండో అక్షరాలు తీసుకుంటే ఒక విధమైన పోలిక ఉంటుంది, ప్రతి పదంలో ఉన్న మూడో అక్షరం 4 అక్షరాలు తీసుకుంటే విడివిడిగా సో మనకు ఒక రిలేషన్ అనేది ఉంటుంది. ఆ సంబంధాన్ని ఆధారం చేసుకొని మనం ఆన్సర్ అనేది చేయొచ్చు. ఓకే సో కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలి అంటే ఒక్కసారి ఆప్షన్స్ చూడాలి, ఆప్షన్స్ కూడా చూసుకొని దాన్ని బట్టి మనం ఆన్సర్ అనేది చేయాలి. డైరెక్ట్గా నాకు రావాల్సిన ఆన్సర్లో ఫస్ట్ లెటర్ ఏమవుతుంది, సెకండ్ లెటర్ ఏమవుతుంది, థర్డ్ లెటర్లో ఏమవుతుంది, ఫోర్త్ లెటర్ ఏమవుతుంది అని చెప్పి అన్నీ కనిపెట్టాల్సిన అవసరం లేదు. ఓకేనా. సో మనం ఏం చేయాలి అంటే ఇక్కడ సింపుల్గా ఆన్సర్ చేయాలి అంటే సో మనకు రావాల్సిన ఆన్సర్లో ఫస్ట్ లెటర్ ఏమవుతుందో కనిపెట్టాలా, లేకపోతే రెండో లెటర్ ఏమవుతుందా, మూడో లెటర్ ఏమవుతుందా అనేది కనిపెట్టాలనేది ఆప్షన్స్ చూసి మనం డిసైడ్ అవ్వాలి. సో చూడండి ఇక్కడ ఆప్షన్స్ చూసి మనం ఎలా డిసైడ్ అవ్వాలంటే సో ప్రతి ఆప్షన్లో మనం చూస్తే లాస్ట్ లెటర్ ఏ అనేది కామన్గా ఉంది. ఏ అనేది కామన్గా ఉంది అంటే ఏ అనేది 3 సార్లు రిపీట్ అయింది. సో తర్వాత రైట్ సైడ్ నుంచి రెండో ఆప్షన్ చూసాం అనుకోండి, కే అనేది ఒక దగ్గర ఉంది బట్ ఎల్ అనేది 3 దగ్గరలో ఉందన్నమాట. అంటే ఎల్ అనేది కూడా 3 టైమ్స్ రిపీట్ అవుతుంది. అంటే సో మనకు పునరావృతం అవుతున్నటువంటి ఈ చివరి అక్షరము తర్వాత చివరి నుంచి రెండో అక్షరం కనుక చూస్తే 3 సార్లు రిపీట్ అవుతుంది అనమాట. అదే ఎడం వైపు నుంచి చూసాం అనుకోండి, మొదటి అక్షరము యు అనేది రెండో ఆప్షన్లో ఉంది, టీ అనేది రెండో ఆప్షన్లో ఉంది. అంటే మనకు ఎడం వైపు నుంచి మొదటి అక్షరము అనేది మనకు రావాల్సిన ఆన్సర్లో సో ఆప్షన్లో చూసినప్పుడు 2 సార్లు మాత్రమే రిపిటేషన్ కలిగి ఉంది, బట్ చివరి అక్షరం చూసినట్టయితే 3 సార్లు రిపిటేషన్ కలిగి ఉంది. ఏదైతే తక్కువ రిపిటేషన్ కలిగి ఉందో దాన్ని మనం కనిపెట్టడానికి ప్రయత్నం చేయాలి, అప్పుడు తక్కువ టైంలో ఆన్సర్ వస్తుంది. అంటే ఇప్పుడు నాకు రావాల్సిన ఆన్సర్లో మొదటి అక్షరం ఏంటి అనేది నేను కనిపెట్టబోతున్నాను. సో ఎందుకంటే రిపిటేషన్ తక్కువ ఉంది కాబట్టి, రిపిటేషన్ తక్కువైనా ఉండాలి లేకపోతే అసలు రిపిటేషన్ అయినా ఉండకూడదు. అలాంటి అక్షరం ఏది ఆప్షన్లో ఉన్నటువంటి పదాల్లో అనేది మనం చూడాలి. ఎడం వైపు నుంచి మొదటి అక్షరమా, రెండో అక్షరమా, లేకపోతే కుడి వైపు నుంచి మొదటి అక్షరమా, రెండో అక్షరమా, ఇలా మనం చూసుకొని ఏ వైపు అయితే రిపిటేషన్ తక్కువ ఉంటుందో ఆ అక్షరాలు మనం కనిపెడితే తక్కువ టైంలో ఆన్సర్ అయిపోతుంది. సో చూడండి ఇక్కడ మనం చూసినట్టయితే సో ఫస్ట్ పదం ఏమి ఇచ్చాడంటే KUCJ ఇచ్చాడు, KUCJ NRFG ఇచ్చాడు అనమాట. ప్రతి పదంలో ఉన్నటువంటి మొదటి అక్షరాన్ని తీసుకుంటున్నాను. సో మొదటి పదంలో మొదటి అక్షరము K, రెండో పదంలో మొదటి అక్షరము N, మూడో పదంలో మొదటి అక్షరము Q అనమాట. సో తర్వాత మనకు రావాల్సిన ఆన్సర్లో మొదటి అక్షరం ఏంటి అనేది ఈ అక్షరాల క్రమాన్ని కనుక మనం తీసుకున్నట్టయితే ఆన్సర్ అనేది చేయొచ్చు. సో ఇక్కడ మనం చూసినట్టయితే K అంటే 11 అయిపోతుంది, సో తర్వాత N అంటే 14 అయిపోతుంది, తర్వాత Q అంటే 17 అవుతుంది, తర్వాత ప్రశ్నార్థకం వస్తుంది అనమాట. ఓకే సో ఇక్కడ మనం గమనించినట్టయితే 11 నుంచి 14 అంటే ఏం చెప్పచ్చు మనము +3గా చెప్పచ్చు. 11 నుంచి 14 అంటే +3. సో ఈ అక్షరములని డైరెక్ట్గా అక్షరాలతో సాల్వ్ చేసామంటే మనకు టైం అనేది ఎక్కువ పడుతుంది, కానీ ఈ అక్షరాలని మనము సో నంబర్స్లోకి మార్చుకొని సాల్వ్ చేసామనుకోండి అప్పుడు ఈజీ అయిపోతుంది అనమాట. 11 నుంచి 14 అంటే +3 చెప్పొచ్చా స్థానపు విలువల ప్రకారంగా. సో 14 నుంచి 17 అన్నా కానీ సో 14 నుంచి 17 అన్నా కానీ +3 అయిపోతుంది. సో నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి మనకు తర్వాత Q తర్వాత వచ్చే అక్షరం కనుక చూసినట్టయితే సో Q తర్వాత వచ్చేటువంటి అక్షరం యొక్క స్థానపు విలువ ఏమవుతుంది అని మనం చూసినప్పుడు ఇక్కడ K స్థానపు విలువకు 3 కలిపితే N యొక్క స్థానపు విలువ 14 వచ్చింది. సో N యొక్క స్థానపు విలువ 14కు 3 కలిపితే అప్పుడు 17 అంటే Q యొక్క స్థానపు విలువ వచ్చింది. సో అదే విధంగా ఇప్పుడు Q యొక్క స్థానపు విలువ కూడా 3 కలపాలి, ఎందుకంటే ఇక్కడ +3 చేసాం, ఇక్కడ +3 చేసాం కాబట్టి నెక్స్ట్ కూడా +3 మనం చేయాల్సి వస్తుంది. 17 + 3 కనుక తీసుకున్నట్టయితే ఎంత అవుతుంది, ఇక్కడ 20 అవుతుంది. 20వ అక్షరం ఏంటి, టీ అనమాట. 20వ అక్షరము టీ అవుతుంది. సో కాబట్టి టీ అనేది మనకు రావాల్సినటువంటి ఆన్సర్లో మొట్టమొదటి అక్షరము.
మనకు రావాల్సినటువంటి ఆన్సర్లో 4 అక్షరాలు ఉండాలి. ఆ 4 అక్షరాల్లో మొదటి అక్షరం ఖచ్చితంగా సో టీ అవ్వాలి. ఎన్ని ఆప్షన్లో స్టార్టింగ్ లెటర్ టీ ఉందో చూడండి. సో ఇక్కడ స్టార్టింగ్ లెటర్ టీ ఉందా? లేదు. ఇక్కడ స్టార్టింగ్ లెటర్ టీ ఉందా? లేదు. ఇక్కడ స్టార్టింగ్ లెటర్ టీ ఉందా? ఉంది. ఇక్కడ స్టార్టింగ్ లెటర్ టీ ఉందా? ఉంది. సో అంటే ఈ 2 ఆప్షన్స్ మనకు షార్ట్ లిస్ట్ అయ్యాయి కాబట్టి ఈ 2 ఆప్షన్స్లో డిఫరెంట్గా ఉన్నటువంటి లెటర్ని ఇప్పుడు మనం ఐడెంటిఫై చేయాలి. అంటే కుడివైపు నుంచి మొదటి అక్షరం వేరుగా ఉందా, రిపిటేషన్ కాకుండా, లేకపోతే సో కుడివైపు నుంచి రెండో అక్షరం వేరుగా ఉందా అనేది మనం చూద్దాం. ఇక్కడ చూస్తే కుడివైపు నుంచి మొదటి అక్షరం ఇక్కడ బి ఉంది, ఇక్కడ వచ్చేసి ఏ ఉంది కాబట్టి ఇప్పుడు నాకు రావాల్సిన ఆన్సర్లో చివరి అక్షరం ఏమవుతుందో కనిపెడితే నెక్స్ట్ స్టెప్లోనే మన ఆన్సర్ అనేది అయిపోతుంది. అవునా కదా? ఖచ్చితంగా. సో కాబట్టి నాకు రావాల్సినటువంటి ఆన్సర్లో చివరి అక్షరం ఏమవుతుందో కనిపెట్టాలి అంటే ఇక్కడ ఉన్నటువంటి 3 పదాల్లో చివరి అక్షరాలు ఏవో తీసుకొని వాటిని ఒక శ్రేణిగా ఏర్పాటు చేసుకుంటే అప్పుడు మనం ఆన్సర్ అనేది పెట్టచ్చు. సో 4వ అక్షరం మనకు చివరి అక్షరం కాబట్టి మనకు రాబోయే ఆన్సర్లో 4వ అక్షరం ఏంటనేది నేను కనిపెట్టబోతున్నా. సో దానికోసం ఇక్కడున్న ప్రతి పదంలో 4వ అక్షరాన్ని తీసుకొని ఒక శ్రేణిని ఏర్పాటు చేస్తాం. సో జే, తర్వాత జీ ఉందన్నమాట, రెండో పదంలో 4వ అక్షరము, తర్వాత మూడో పదంలో 4వ అక్షరము డి అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ మార్క్. సో నెక్స్ట్ క్వశ్చన్ మార్క్. సో జే అంటే మనం ఏం చెప్పొచ్చు అంటే 10 అనమాట. సో జీ అంటే 7 అయిపోతుంది. నెక్స్ట్ డి అంటే 4 అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ మార్క్ వస్తుంది. సో చూడండి, స్థానపు విలువల ప్రకారంగా మనం తీసుకున్నట్టయితే సో స్థానపు విలువ ప్రకారంగా జే అంటే 10వ అక్షరము, జీ అంటే 7వ అక్షరము, డి అంటే 4వ అక్షరము. ఇక్కడ మనం చూసినట్టయితే 10 నుంచి 7 అనమాట. ఓకే, సో 10 నుంచి 7. సో 10 నుంచి 7 రావాలి అంటే -3 తగ్గాలా లేదా? 10లో నుంచి 3 తీసేస్తే అప్పుడు 7 వస్తుంది. ఇప్పుడు 7 నుంచి 4 రావాలన్నా కానీ -3 అవుతుంది. ఇక్కడ -3, ఇక్కడ -3 కాబట్టి 4లో నుంచి అంటే డి యొక్క స్థానపు విలువ 4లో నుంచి 3 తీసేస్తే అప్పుడు మనకు నెక్స్ట్ లెటర్ యొక్క స్థానపు విలువ వచ్చేస్తుంది. అంటే ఇక్కడ -3 చేసామనుకోండి, 4 - 3 అంటే 1. సో కాబట్టి 1 అనేటువంటి నంబర్ని స్థానపు విలువగా కలిగినటువంటి అక్షరమే మనకి ఇక్కడ రావాల్సిన ఆన్సర్లో లాస్ట్ అక్షరం అవుతుంది. కాబట్టి మనం రావాల్సిన ఆన్సర్లో లాస్ట్ అక్షరం ఏంటి అంటే ఏ అనమాట. సో ఇప్పుడు షార్ట్ లిస్ట్ అయిన ఈ 2 ఆప్షన్స్లో మనకు లాస్ట్ అక్షరం ఏమవుతుంది అంటే సో సెకండ్ ఆప్షన్ అవుతుంది. సో కాబట్టి 145వ ప్రశ్నకి సరి అయినటువంటి జవాబు అంటే మనం సెకండ్ ఆప్షన్గా తీసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్టయితే తర్వాత ప్రశ్న మనం చూసినట్టయితే సో బీసీఈ 30 ఇచ్చాడు, తర్వాత సిఈజీ 105 ఇచ్చాడు, తర్వాత క్వశ్చన్ మార్క్ ఇచ్చేస్తాడు అనమాట. సో తర్వాత శ్రేణికి సరిపడే పదము ఏది అని చెప్పి అంటున్నాడు అనమాట. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాము అంటే సో బీసీఈ తీసుకుందాం. మొదటి పదం ఏంటి? బీసీఈ. సో ఈ బీసీఈ అనేటువంటి ఈ పదంలో సో మనకు ఒక నంబర్ కూడా రావడం అనేది జరుగుతుంది అనమాట. 30 అనేటువంటి నంబర్ రావడం కూడా జరుగుతుంది. బట్ ఎలా అనేది మనం చూద్దాం. సో బీసీఈ అనేటువంటి పదం కనుక తీసుకుంటే బి అనేటువంటి సో ఈ 3 అక్షరాల నుంచి మేబీ ఆ 30 వచ్చి ఉండొచ్చు, లేదా మనకు నంబర్స్ సపరేట్గా అయినా వచ్చేటువంటి ఛాన్సు ఉందన్నమాట. సో ఇక్కడ మనం గమనించినట్టయితే ఈ 3 అక్షరాల నుంచి ఒకవేళ ఈ 30 వస్తుందా లేదనేది మనం గమనించామనుకోండి. సో బీసీఈ అనేది మనం తీసుకున్నట్టయితే సో బి అంటే 2వ అక్షరము స్థానపు విలువల ప్రకారము, నెక్స్ట్ సి అంటే 3వ అక్షరము, సో తర్వాత ఈ అంటే 5వ అక్షరం అనమాట. సో కాబట్టి ఈ 3 అక్షరముల యొక్క స్థానపు విలువల మధ్య లబ్ధం కనుక తీసుకుంటే అప్పుడు మనకు 30 వచ్చేటువంటి ఛాన్స్ ఉందా లేదా? ఎస్. సో 2 × 3 × 5, 2 × 3 × 5. ఓకే, సో ఇక్కడ 2 3 6, 6 5 వచ్చేసి 30 అవుతుందన్నమాట. సో కాబట్టి ఏ విధంగా బీసీఈకి 30కి మధ్యలో సంబంధం ఉందనేది మనకు క్లియర్గా అర్థమైపోతుందా లేదా? ఎస్. ఓకేనా. సో నెక్స్ట్ మనం చూసినట్టయితే 2వ పదం తీసుకుందాం. సిఈజీ అనేటువంటి పదం కనుక తీసుకుంటే సో సిఈజీ అనేటువంటి పదం కనుక తీసుకుంటే 105 ఇచ్చేవాడు. ఎలా వచ్చిందో మనం చూద్దాం. సి అంటే 3, నెక్స్ట్ ఈ అంటే 5, సో నెక్స్ట్ జీ అంటే 7. వీటి మధ్య లబ్ధం తీసుకుంటే మనకు వచ్చేసి ఆన్సర్ వస్తుందా లేదా చూద్దాం. నెంబర్ అనేది వస్తుందా లేదా మనం చూద్దాం. సో 3 × 5, 3 5ల 15. సో 15 ఏళ్ళ 105 సరిపోతుందా లేదా? ఎస్.
ఓకే. సో మనకి ఇక్కడ ఉన్నటువంటి లాజిక్ ఏంటయ్యా అంటే, సో ఇక్కడ ఉన్న లాజిక్ కనుక గమనించినట్లయితే, సో మనకు ఒక పదం కనుక తీసుకుంటే దాంట్లో మొదటి 3 అక్షరాలు ఉంటున్నాయి, ఒక నంబర్ ఉంటుందన్నమాట. ఆ నంబర్ ఎలా వస్తుందంటే ఆ పదంలో ఉన్నటువంటి అక్షరముల మధ్య లబ్ధం కనుక తీసుకున్నట్టయితే అప్పుడు మనకు ఆ నంబర్ రావడం అనేది జరుగుతుంది. ఓకేనా. సో ఇది ఇక్కడ ఉన్నటువంటి లాజిక్ అనమాట. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఈ శ్రేణికి సరిపడేటువంటి పదము ఏమవుతుంది అని చెప్పి మనం తీసుకున్నట్టయితే, సో ఇక్కడ మనం చూసినట్టయితే మొదటి ఆప్షన్ మనం తీసుకుందాం. సో మొదటి ఆప్షన్లో ఉన్నటువంటి లెటర్స్ యొక్క ప్లేస్ వాల్యూస్ యొక్క ప్రోడక్ట్ కనుక తీసుకుంటే ఈ అంటే 5, సో తర్వాత వచ్చేసి జీ అంటే 7 అవుతుంది, తర్వాత జే అంటే మనకు వచ్చేసి 10 అవుతుంది అనమాట. వీటి యొక్క ప్రోడక్ట్ కనుక తీసుకుంటే, సో మొదటి ఆప్షన్ మనం చెక్ చేస్తున్నాం. మొదటి ఆప్షన్లో 5 ఇంటూ 7 ఇంటూ 10 అనమాట. సో తీసుకుంటే ఎంత అవుతుంది మనకు 5 ఏళ్ళు 35, 35 ఇంటూ ఇంకే సో 10 అంటే 350 అవుతుంది. కానీ ఇక్కడ మనకు 360 అనేది ఇవ్వడం జరిగింది. కాబట్టి మొదటి ఆప్షన్ మన ఆన్సరు కాదు. రెండో ఆప్షన్ మనం చెక్ చేసినట్టయితే ఏమి ఇచ్చాడంటే ఈజీటీ ఇచ్చాడనమాట. ఈజీటీ. సో ఈ అంటే 5, జీ అంటే 7, సో టీ అంటే 20 అనమాట. సో 5 ఏళ్ళు 35, 35 ఇంటూ 2 అంటే 70 అంటూ సో ఇంకొక 0 ఉంది కాబట్టి 700 అవుతుంది. సో కానీ మనకి ఇక్కడ వచ్చేసి ఏమి ఇచ్చాడంటే 365 ఇచ్చాడు. సో కాబట్టి సెకండ్ ఆప్షన్ కూడా మన ఆన్సర్ అనేది కాదు. మూడో ఆప్షన్ కనుక మనం తీసుకున్నట్టయితే, థర్డ్ ఆప్షన్ కనుక మనం గమనించినట్టయితే థర్డ్ ఆప్షన్ ఏమి ఇచ్చాడంటే ఈజీకే ఇచ్చాడు. ఈ అంటే 5, సో జీ అంటే 7, సో తర్వాత కే అంటే 11. 5 ఏళ్ళు 35, 35 ఇంటూ సో 11 అంటే 385 సరిపోతుంది. సో మనకి ఏదైతే లాజిక్ ఉందో మొదటి పదము రెండో పదంలో ఇచ్చినటువంటి శ్రేణిలో మొదటి 3 అక్షరముల యొక్క లబ్ధంగా స్థానపు విలువలు లబ్ధంగా అనేది తీసుకుంటే సో నంబర్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా. సో కాబట్టి ఇక్కడ మనం ఏం చేసాము అంటే అదే లాజిక్ని మనం ఆప్షన్లో చెక్ చేసుకున్నప్పుడు థర్డ్ ఆప్షన్లో మనకు సరిపోతుంది. కానీ మనకు ఫోర్త్ ఆప్షన్లో ఇక్కడ మనకు సో సరిపోదు. కావాలంటే మనం చెక్ చేసుకోవచ్చు. సో ఫోర్త్ ఆప్షన్ చూస్తే ఈజీకే ఇచ్చాడు. ఈజీకే అంటే ఆల్రెడీ మనకు ఈజీకే అంటే 385 అనేది కరెక్ట్ అయినప్పుడు థర్డ్ ఆప్షన్లో ఫోర్త్ ఆప్షన్లో ఎలా కరెక్ట్ అవుతుంది? ఖచ్చితంగా కాదనమాట. సో కాబట్టి ఫోర్త్ ఆప్షన్ పోతుంది. ఫైనల్గా మనము సో థర్డ్ ఆప్షన్ని రైట్ ఆన్సర్గా మనం తీసుకోవచ్చు. 146th క్వశ్చన్కి రైట్ ఆన్సర్ అంటే థర్డ్ ఆప్షన్గా మనం తీసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూస్తే తర్వాత ప్రశ్న ఒక కోడ్ భాషలో 147 ప్రశ్న మనం చూద్దాం. ఒక కోడ్ భాషలో టెంపుల్ను డీకేఓ ఎల్డిఎస్గా వ్రాసినట్లయినా అదే కోడ్ భాషలో వర్షిప్ యొక్క కోడ్ ఏంటి అని చెప్పి అడుగుతున్నాను. అంటే కోడింగ్ డికోడింగ్ అనేటువంటి చాప్టర్ నుంచి ఒక క్వశ్చన్ అయితే అడగడం జరిగిందనమాట. సో ఒక పదం ఇచ్చాడు, ఆ పదానికి కోడ్ ఇచ్చాడు, తర్వాత వచ్చేసి ఇంకొక పదం ఇచ్చి ఆ పదం యొక్క కోడ్ ఏమవుతుంది అని చెప్పి అడుగుతున్నాడు అనమాట. సో కాబట్టి ఇక్కడ తీసుకున్నట్టయితే టెంపుల్ అనేటువంటి పదం కనుక తీసుకుంటే, సో టెంపుల్ అనేటువంటి పదం కనుక తీసుకుంటే ఈ టెంపుల్ అనేటువంటి పదానికి వాళ్ళు ఇచ్చినటువంటి కోడ్ సో డీకేఓ ఎల్డిఎస్ ఇది వాళ్ళు ఇచ్చినటువంటి కోడ్ అనమాట. సో ఇది మెయిన్ పదము, ఇది వచ్చేసి కోడ్ పదం అనమాట. మన కోడింగ్ కోడింగ్లో ఇలాంటి మోడల్ ఇచ్చినప్పుడు ఒక పదం ఇచ్చేసి ఆ పదానికి కోడ్ ఇచ్చినప్పుడు సో మొదటి పదం ఏదైతే ఉందో దాన్ని మెయిన్ పదంగా తీసుకుంటామో, సో తర్వాత దీన్ని వచ్చేసి కోడ్ పదంగా తీసుకుంటాం అనమాట. ఓకే. సో ఈ మెయిన్ పదం నుంచి ఈ కోడ్ ఎలా వచ్చిందో మనం చూద్దాం. సో చూడండి, టీ నుంచి ఎస్ రావడం అనేది సింపుల్, బట్ టీ నుంచి డి రావడం అంటే సో కొంచెం దూరం అవుతుంది కదా స్థానపు విలువల ప్రకారంగా. అదేవిధంగా ఈ నుంచి డి రావడం కూడా ఓకేనా. సో సింపులా కాదా? ఎస్. స్థానపు విలువల ప్రకారం కనుక చూస్తే టీ అంటే 20, ఈ అంటే 5, సో ఎం అంటే 13, సో పి అంటే 16, ఎల్ అంటే 12, ఈ అంటే 5 అనమాట. సో డి అంటే 4, కే అంటే 11, ఓ అంటే 15, ఎల్ అంటే 12, సో డి అంటే 4, సో డి అంటే 4, ఎస్ అంటే 19. ఓకే. సో కాబట్టి ఇక్కడ మనం చూసినట్టయితే 20 నుంచి 19 వస్తుంది. టీ నుంచి ఎస్ అంటే స్థానపు విలువల ప్రకారం 20 నుంచి 19 అంటే మనం ఏం చెప్పొచ్చు? -1. స్థానపు విలువల ప్రకారము -1 చెప్పొచ్చు. నెక్స్ట్ ఈ నుంచి డి అన్నా కానీ 5 నుంచి 4 కాబట్టి -1 చెప్పొచ్చు. బట్ క్రాస్ టైప్ ఉన్నది. మొదటి అక్షరం నుంచి చివరి అక్షరం వస్తుంది, చివరి అక్షరం నుంచి మొదటి అక్షరం వస్తుంది అనమాట. ఇక్కడ 5 నుంచి డి రావాలి. 5 నుంచి డి అంటే సో 5 నుంచి 4 కాబట్టి -1 చెప్పొచ్చు. నెక్స్ట్ ఎల్ నుంచి కే అంటే ఎల్ అంటే 12, కే అంటే 11 కాబట్టి ఇక్కడ కూడా -1 అవుతుంది. నెక్స్ట్ సో ఎం నుంచి
ఎల్ రావాలి, తర్వాత పి నుంచి ఓ రావాలి. ఎం అంటే 13 నుంచి ఎల్ అంటే 12 కాబట్టి ఇక్కడ -1. సో పి అంటే 16, ఓ అంటే 15 కాబట్టి -1 -1 అనేది లాజిక్. సో క్రాస్ టైప్ అనేది ప్యాటర్న్. ఓకే, సో మనకు స్థానపు విలువను యూజ్ చేసుకొని మనం ఈ క్వశ్చన్ని ఆన్సర్ చేయడం అనేది జరిగిందనమాట. ఇది ఇక్కడ ఉన్నటువంటి లాజిక్. సేమ్ లాజిక్ ప్రకారం మనం ఆన్సర్ కనిపెట్టాలి కాబట్టి ఆన్సర్ కనిపెట్టాల్సినటువంటి పదం కనుక తీసుకుంటే వర్షిప్ అనేటువంటి పదానికి మనం ఆన్సర్ కనిపెట్టాలి. సో వర్షిప్ అనేటువంటి పదానికి మనం ఆన్సర్ అనేది కనిపెట్టాలి. సో మనం లాజిక్ అర్థం చేసుకున్న తర్వాత మనం చేయాల్సినటువంటి పని ఏంటి అంటే ఎస్పెషల్లీ ఇలాంటి ప్రాబ్లమ్స్లో సో ఆప్షన్స్ ఒకసారి చూడాలి. ఆప్షన్స్లో ఎటువైపు ఉన్నటువంటి అక్షరాలు డిఫరెంట్గా ఉన్నాయి, రిపిటేషన్ లేకుండా అని మనం చూసినట్టయితే సో దాన్ని బట్టి మనం తక్కువ టైంలో ఆన్సర్ చేసుకోవడానికి వీలు ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ వి ఉంది, ఇక్కడ ఎక్స్ ఉంది, ఇక్కడ ఆర్ ఉంది, ఇక్కడ ఎన్ ఉందన్నమాట. అంటే ప్రతి ఆప్షన్లో కూడా డిఫరెంట్గా ఉన్నది. ఏ అక్షరమో చివరి అక్షరం కుడివైపు నుంచి ఓకే సో మొదటి అక్షరం అనే చెప్పచ్చు, లేకపోతే చివరి అక్షరం అనే చెప్పచ్చు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తాము అంటే మనకు రావాల్సినటువంటి ఆన్సర్లో కూడా సో చివరి అక్షరం ఏమవుతుంది అనేది నేను కనిపెట్టబోతున్నాను. ఈ చివరి అక్షరం రావాలి అంటే నేను డబ్ల్యూకి లాజిక్ అప్లై చేసుకోవాలి. ఈ మొదటి అక్షరానికి లాజిక్ అప్లై చేస్తే నాకు చివరి అక్షరం వస్తుంది. లాజిక్ ఏంటి అంటే -1. ఓకేనా? సో కాబట్టి డబ్ల్యూ అంటే 23వ అక్షరము. డబ్ల్యూ అంటే 23వ అక్షరం. 23 -1 చేసాం అనుకోండి, ఎంత వస్తుంది? 22 అనమాట. 22 అక్షరం ఏంటి? వి. 22 అక్షరము వి. ఓకేనా? సో కాబట్టి మనకు రావాల్సిన ఆన్సర్లో చివరి అక్షరం ఏమై ఉండాలి? వి అయి ఉండాలి. ఎన్ని ఆప్షన్స్లో మన చివరి అక్షరం వి అయి ఉందో చూడండి, ఒక ఆప్షన్ మాత్రమే. సో కాబట్టి మనకు 147th క్వశ్చన్కి రైట్ ఆన్సర్ అంటే ఫస్ట్ ఆప్షన్గా తీసుకోవచ్చు. సో చూడండి, ఇక్కడ మాత్రమే వి ఉంది, ఇక్కడ ఆర్ ఉంది లాస్ట్ అక్షరంగా. మనకు రావాల్సిన ఆన్సర్లో లాస్ట్ అక్షరం ఏంటి? వి అనమాట. సో కాబట్టి సెకండ్ ఆప్షన్ పోతుంది. సో ఇక్కడ ఎక్స్ ఉందన్నమాట, మనకు వి అనేది ఉండాలి బట్ ఎక్స్ ఉంది. ఇక్కడ వచ్చేసి ఎన్ ఉందన్నమాట, వి ఉండాల్సి వస్తాయి. కాబట్టి సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్ ఎలిమినేట్ అయిపోతాయి. ఒక ఫస్ట్ ఆప్షన్ మాత్రమే సో ఉంటుందన్నమాట. సో కాబట్టి ఇక్కడ ఏం చేయాలి అంటే మనము ఫస్ట్ ఎలాంటి క్వశ్చన్స్, కోడింగ్ డీకోడింగ్లు ఇలాంటి క్వశ్చన్స్కి సో ఒక పదం వచ్చేసి ఇంకొక పదాన్ని దానికి కోడ్గా ఇచ్చి ఇంకొక పదం ఇచ్చి కోడ్ కనిపెట్టమన్నప్పుడు ఫస్ట్ ఈ రెండు పదాల నుంచి అసలు రిలేషన్ ఏంటి, లాజిక్ ఏంటో కనిపెట్టుకొని సో మనం ఏదైతే పదానికి కోడ్ కనిపెట్టాలో ఆ పదంలో ఏ అక్షరానికి మనం లాజిక్ కనిపెడితే మన ఆన్సర్ తక్కువ టైంలో వస్తుంది అనేది కొంచెం మనం కామన్ సెన్స్ను కూడా ఉపయోగించుకుంటూ ఆన్సర్ చేసుకుంటే తక్కువ టైంలో అయిపోతుంది అనమాట. సో ఈ క్వశ్చన్కి అయితే మనకు ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుంది. సో చూడండి, మనం ఫస్ట్ అక్షరం ఏమవుతుందో కనిపెట్టడం లేదు. ఈ పదం నుంచి వచ్చేటువంటి ఆన్సర్ పదం ఉంటుంది కదా, దాంట్లో ఫస్ట్ అక్షరం నుంచి ఏ అక్షరం వస్తుందనేది మనకు తెలియదు. ఫస్ట్ అక్షరం ఏంటి, మనకు రావాల్సిన ఆన్సర్లు అనేది మనకు అనవసరం. రెండో అక్షరం, మూడో అక్షరము, 4వ అక్షరము, 5వ అక్షరము, 6వ అక్షరము, 7 అక్షరాలు. సో మనకు రావాల్సిన ఆన్సర్ పదంలో 7 అక్షరాలు ఏమవుతాయి అనేది అసలు మనం పట్టించుకోలేదంటే ఖచ్చితంగా టైం అనేది సేవ్ అవుతుందా లేదా? ఎస్. కాబట్టి ఈ లెవెల్లో మనం ఆన్సర్ అనేది చేసుకోవాలి. సో ఎగ్జామినేషన్లో టైం అనేది సేవ్ కావాలి అంటే, లేకపోతే టైం అనేది వేస్ట్ అయిపోతూ ఉంటుంది. నెక్స్ట్ మనం చూసినట్టయితే మిస్సింగ్ నంబర్ టెస్ట్ అనేటువంటి చాప్టర్ నుంచి ఒక క్వశ్చన్ అనేది ఇక్కడ ఇవ్వడం అనేది జరిగిందనమాట. ఇక్కడ మనం చూసినట్టయితే 148వ ప్రశ్న. సో మనకు 3 నంబర్స్ ఇచ్చాడనమాట ఒక్కొక్క ఫిగర్లో. ఇది మొదటి ఫిగరు, ఇది రెండో ఫిగరు, ఇది మూడో ఫిగర్ అన్నట్టుగా మనం తీసుకుందాం. ఓకే, సో ఫస్ట్ ఫిగరు, సెకండ్ ఫిగరు, థర్డ్ ఫిగర్ మనం తీసుకున్నట్టయితే ఫస్ట్ ఫిగర్లో మనకు క్వశ్చన్ మార్క్ లేదు, సెకండ్ ఫిగర్లో క్వశ్చన్ మార్క్ లేదు, థర్డ్ ఫిగర్లో కూడా క్వశ్చన్ మార్క్ లేదు. అంటే మనకు క్వశ్చన్ మార్క్ ఉన్నటువంటి బొమ్మని పక్కన పెట్టేసుకోవాలి. క్వశ్చన్ మార్క్ లేనటువంటి ఫిగర్ ఏదైతే ఉంటుందో దాంట్లో సో మనకు లాజిక్ ఏంటనేది అర్థం చేసుకోవాలి. ఓకేనా? సో ఆ లాజిక్ అనేది అర్థం చేసుకున్న తర్వాత మనం వచ్చేసి సో క్వశ్చన్ మార్క్ ఉన్నటువంటి సో ఆ బొమ్మ ఏదైతే ఉంటుందో దాన్ని మనం కంప్లీట్ చేసుకోవాలి. సో చూడండి, ఫస్ట్ ఫిగర్ తీసుకుంటే, ఫస్ట్ ఫిగర్ కనుక తీసుకున్నట్టయితే సో ఫస్ట్ 2 నెంబర్స్ని మనము సో ఏం చేయొచ్చు, సో ఇక్కడ 14 ఉన్నది, 24 ఉంది, తర్వాత 42 ఉందన్నమాట. 14, 24 అనేటివి ఈ 2 చిన్న నెంబర్స్, బట్ 42 అనేది పెద్ద నెంబర్ అనమాట. అంటే పైన 2 చిన్న నెంబర్స్ ఉన్నాయి, కింద ఒక పెద్ద నెంబర్ ఉంది. లేకపోతే ఒక బొమ్మలో తీసుకున్నప్పుడు, ఒక ఫిగర్ మనం తీసుకున్నప్పుడు 2 చిన్న నెంబర్స్ ఉన్నాయి, ఒక పెద్ద నెంబర్ ఉందంటే అలాంటప్పుడు మనం ఏం చేయాలి అంటే డెఫినెట్లీ ఆ 2 చిన్న నెంబర్స్ ద్వారా పెద్ద నెంబర్ అనేది సో వచ్చి ఉంటుంది. కాబట్టి అది ఏ విధంగా అయినా మనం తీసుకురావచ్చు. ఆ 2 చిన్న నెంబర్స్ నుంచి ఆ పెద్ద నెంబర్ని ఎలా అయినా తీసుకురావచ్చు. మల్టిప్లికేషన్ కావచ్చు, అడిషన్ కావచ్చు, సబ్ట్రాక్షన్ కావచ్చు, ఏదో ఒకటి చేసి తీసుకురావాలి. ఇక్కడ ఉన్నటువంటి సో మనకు సింపుల్ లాజిక్ ఏంటంటే ఫస్ట్ ఫిగర్ నుంచి
సో 14 ఇంటూ 24 అంటే జస్ట్ సింప్లీ ఈ రెండింటిని యాడ్ చేయడం వల్ల ఆన్సర్ రాదు. సో జస్ట్ మల్టిప్లై చేయడం వల్ల కూడా ఆన్సర్ రాదు. బట్ మల్టిప్లై చేసి ఈ రెండింటిని మల్టిప్లై చేసి గుణించి డివైడెడ్ బై 8 చేయాలి. 14 ఇంటూ 24 డివైడెడ్ బై 8 చేయాలన్నమాట. సో చూడండి, సో 8 ఒకట్లు 8 మూడుల 24. ఇప్పుడు 14 ఇంటూ 3 అంటే 14 మూడుల 42 అవుతుంది. సో కాబట్టి మనకు 14, 24ని ఉపయోగించుకొని 42 ఏ విధంగా తీసుకొచ్చామనేది మనకు అర్థమవుతుందా? ఓకే, ఎస్. సో కాబట్టి ఫస్ట్ ఫిగర్ నుంచి మనకు పైన 2 నంబర్స్ యూజ్ చేసుకొని 42 ఎలా వస్తుందనేది మనకు అర్థమైంది. సో నెక్స్ట్ మనం చూసినట్టయితే ఫస్ట్ ఫిగర్లో ఒక లాజిక్ అనేది మనకు దొరికింది. సో అదే లాజిక్ మనకు రెండో ఫిగర్లో దొరుకుతుందా లేదా అనేది కూడా మనం చెక్ చేసుకోవాలి. రెండో ఫిగర్ కనుక తీసుకుంటే సో 64 12 ఉందన్నమాట. అంటే 64 ఇంటూ 12 సో డివైడెడ్ బై 8 చేయడం వల్ల మనకు 96 అనేది రావాలి. ఒకవేళ ఫస్ట్ ఫిగర్లో సెకండ్ ఫిగర్లో రెండిట్లో కూడా ఒకే లాజిక్ పనిచేస్తే అప్పుడు మనం ఆ లాజిక్ని మూడో ఫిగర్లో మనం అప్లై చేసుకోవాలి. సో చూడండి, 64 ఇంటూ 12 డివైడెడ్ బై 8 అంటే ఫస్ట్ 8 ఒకట్లో 8 8ల 64. ఇప్పుడు 8 ఇంటూ 12 8 ఎంత 96 సరిపోతుంది. ఏ విధంగా 64ని 12ని ఉపయోగించుకునే 96 తీసుకురాగలుగుతున్నామో అర్థమైందా? ఎస్. ఈ విధంగా మనకు ఫస్ట్ ఫిగర్లో సెకండ్ ఫిగర్లో సేమ్ లాజిక్ ఉంది కాబట్టి అదే లాజిక్ని ఇప్పుడు థర్డ్ ఫిగర్లో మనం అప్లై చేసుకోవాలి. సో థర్డ్ ఫిగర్ మనం తీసుకుంటే సో 32 ఇంటూ 18 సో డివైడెడ్ బై 8 చేసినప్పుడు మన క్వశ్చన్ మార్క్ ప్లేస్లో రావాల్సినటువంటి నంబరు రావాలి. సో 32 ఇంటూ 18 ఓకే. సో డివైడెడ్ బై 8 కాబట్టి క్యాన్సిల్ కొడితే దీన్ని సో 8 ఒకట్లో 8 4ల 32 4 ఇంటూ 18 18 4లు ఎంత 72. సో కాబట్టి ఈ క్వశ్చన్కి రైట్ ఆన్సర్ అంటే డెఫినెట్లీ 72 అవ్వాలి. బట్ మనకు 72 ఏ ఆప్షన్లో ఇచ్చినాడు చూడండి, థర్డ్ ఆప్షన్లో ఇచ్చాడు కాబట్టి 148వ ప్రశ్నకి సరి అయినటువంటి జవాబు అంటే మనం థర్డ్ ఆప్షన్గా తీసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్టయితే తర్వాత ప్రశ్న మనకి ఏమి ఇచ్చాయంటే జనవరి 1 2007న సోమవారం అయిన జనవరి 1 2008 ఏ వారం వచ్చును అని చెప్పి అంటున్నాడు అనమాట. సో చూడండి, ఇక్కడ మనం గమనించినట్టయితే విత్ ఇన్ ద సేమ్ సెంచరీ అనేటువంటి సో మోడల్లో ఈ క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. సో చూడండి, జనవరి 1 2007న సోమవారం అంట. ఫస్ట్ జనవరి 2007. సో ఏమి ఇచ్చాడంటే ఇది సోమవారం అని చెప్తున్నాడు. అయితే మనం ఏం కనిపెట్టాలి, అదే ఫస్ట్ జనవరి 2008 ఎంత అనేది మనం కనిపెట్టాలి. సో చూడండి, ఇక్కడ వచ్చేసి మనకు ఇచ్చిన క్వశ్చన్ ముందుకుంది కాబట్టి క్యాలెండర్ ఆర్డర్ ప్రకారం ముందుకుంది కాబట్టి మనం ప్లస్ అనేది తీసుకుంటాము. ఓకేనా. సో చూడండి, 1వ తేదీ జనవరి నెల 2007 ఏది అనేది మనకు తెలుసు, సోమవారం అని చెప్పి మనకు తెలుసు. ఓకేనా. సో ఈ 1వ తేదీ జనవరి 2007 అనేది పక్కన పెట్టేస్తే ఓకే. సో సోమవారం కాబట్టి మనకు తెలుసు కాబట్టి పక్కన పెట్టేస్తే 2వ తేదీ జనవరి 2007 నుంచి 1వ తేదీ జనవరి 2008 వరకు ఒక సంవత్సరం రోజులు ఉంటుంది. ఓకే, ఒక సంవత్సరం ఉంటుంది అనమాట. ఈ సంవత్సరం రోజులు దేనికి సంబంధించి ఉంటుంది అంటే 2007కి సంబంధించి ఉంటుంది. ఓకే, 2008 అనేది చివరి డేట్ కాబట్టి అసలు 2008లో జస్ట్ ఫస్ట్ జనవరి వరకు మాత్రమే తీసుకుంటున్నాం కాబట్టి 2008 పూర్తిగా ఉంటుందా 2007 పూర్తిగా ఉంటుందంటే ఈ ఇచ్చినటువంటి 2 డేట్స్ మధ్యలో 2007 పూర్తిగా ఉంటుంది. కానీ 2007 అనేది మనకు సాధారణ సంవత్సరం కాబట్టి ఆ సాధారణ సంవత్సరంలో ఎన్ని విషమ రోజులు ఉంటాయి, ఒక్క రోజు ఉంటుందన్నమాట. కాబట్టి ఇచ్చినటువంటి రోజు ప్లస్ ఆర్ మైనస్ ఈ ఇచ్చినటువంటి 2 డేట్స్ మధ్య ఎన్ని సంవత్సరాల గ్యాప్ ఉందో చూస్తాం. 1 సంవత్సరం గ్యాప్ ఉంది. ఆ 1 సంవత్సరానికి కూడా అది సాధారణ సంవత్సరమా లేకపోతే లీపు సంవత్సరమా చూస్తే సాధారణ సంవత్సరం కాబట్టి ఒక సాధారణ సంవత్సరానికి ఎన్ని మిగిలిన దినాలు ఉంటాయి, ఓకే. సో ఒక్క మిగిలిన దినం ఉంటుంది. ఒక సాధారణ సంవత్సరం ఇంటూ మిగిలిన దినం 1 ఇంటూ 1 కాబట్టి ఫైనల్గా ఇక్కడ 1 అయిపోతుంది. సో దాన్ని డైరెక్ట్గా ఇలా రాస్తున్నాను అనమాట. సోమవారం ప్లస్ 1 అంటే దాని అర్థం ఏంటంటే సోమవారం తర్వాత వచ్చేటువంటి మొట్టమొదటి రోజు. సోమవారం తర్వాత వచ్చేటువంటి మొదటి రోజు అంటే మంగళవారమే కదా అవుతుంది. సో కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుందండి ఈ క్వశ్చన్కి, సో మంగళవారం అవుతుంది. సో మంగళవారం అనేది మనకి ఏ ఆప్షన్లో ఇచ్చాడు చూడండి, సెకండ్ ఆప్షన్లో ఇచ్చాడు కాబట్టి 149th క్వశ్చన్కి 149వ ప్రశ్నకి సరైన జవాబు అంటే రెండో ఆప్షన్గా మనము తీసుకోవచ్చు.
సో ఇక్కడ 150వ ప్రశ్న మనం చూస్తే ఒక గడియారము 1 గంటకు 1 శబ్దం చేస్తుంది, 2 గంటలకు 2 శబ్దాలు చేస్తుంది, 3 గంటలకు 3 శబ్దాలు చేస్తుంది. ఈ విధంగా సో మనం చేసుకుంటూ పోతే ఒక రోజులో మొత్తం ఎన్ని శబ్దాలు వినిపిస్తాయి అని చెప్పి అడుగుతున్నాడు అనమాట. సో జనరల్గా మనకు వచ్చేసి గంటలు కొట్టేటువంటి గడియారాలు కూడా ఉంటాయి. 1 గంటకు ఒకసారి కొడితే 2 గంటలకు 2 సార్లు, 3 గంటలకు 3 సార్లు ఈ విధంగా కొడుతూ ఉంటాయి కదా. ఓకే, సో ఈ విధంగా మనం ఒక తీసుకుంటే మనకు కనిపించేటువంటి గడియారము 12 గంటలు ఉన్నటువంటి గడియారం కనిపిస్తూ ఉంటుంది. 24 గంటలు ఉన్నటువంటి గడియారం మనకు దరిదాపులుగా ఇంకే సో ఎక్కువగా చూడం. సో 12 గంటలు అనేదే మనం చూస్తూ ఉంటాం అనమాట. సో కాబట్టి మనకు ఒక గంట కనుక తీసుకుంటే 1 గంటకి ఒకసారి, 2 గంటలకు వచ్చేసి 2 సార్లు, 3 గంటలకు వచ్చేసి 3 సార్లు, 4 గంటలకు వచ్చేసి 4 సార్లు, ఈ విధంగా 12 గంటలకి 12 సార్లు ఒక గడియారం అనేది మోగడం జరుగుతుంది. ఇప్పుడు 1 + 2 + 3 + 4 ప్లస్ ఇంకే సో అండ్ సో అంటూ 12 వరకు మనం మొత్తం కూడుకుంటేనే కదా ఇంకే ఒక 12 గంటల్లో ఎన్నిసార్లు గంటలు మోగుతుంది గడియారం అనేది మనకు అర్థమవుతుంది. ఎస్, ఇప్పుడు ఈ స్ట్రక్చర్ కనుక చూస్తే, ఈ నంబర్స్ రాసినటువంటి విధానాన్ని చూస్తే మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే మొదటి 12 సహజ సంఖ్యల యొక్క మొత్తమే కదా మనం ఇక్కడ తీసుకోవాలి. ఈ మొత్తాన్ని కూడుతున్నామంటే మీనింగ్ ఏంటి? మొదటి 12 సహజ సంఖ్యల యొక్క మొత్తాన్ని కూడుతున్నాము. సో ఇది జస్ట్ 12 గంటలకు సరిపోతుందన్నమాట. కానీ మనకు 24 గంటలకు రావాలి కాబట్టి ఇదే సందర్భము 2 సార్లు రిపీట్ అవుతుందా లేదా మొత్తం 24 గంటల్లో? ఎస్. సో కాబట్టి 2 ఇంటూ ఓకే సో ఈ మొత్తాన్ని తీసుకోవచ్చా? ఎస్. ఇక్కడ ఈ మొత్తాన్ని కలపడం కన్నా కానీ మొదటి n సహజ సంఖ్యల యొక్క మొత్తానికి ఫార్ములా మనకు తెలుసు కాబట్టి n ఇంటూ n+1 అనే n ఇంటూ n+1 డివైడెడ్ బై 2 అనేటువంటి ఈ సూత్రాన్ని మనం డైరెక్ట్గా వాడుకోవచ్చా? ఎస్. ఇక్కడ n అంటే ఎంత? సో పెద్ద నెంబర్ ఏదైతే ఉందో దాన్ని మనం తీసుకుంటాం. మొదటి 12 కాబట్టి n ఇంటూ n+1/2 అనేటువంటి ఫార్ములా మనం తీసుకుందాం. 2 ఇంటూ సో ఇక్కడ n అంటే 12 కాబట్టి 12 ఇంటూ 12 + 1 అంటే 13 డివైడెడ్ బై 2. ఇక్కడ మనం తీసుకుంటే 2 ఓకే సో ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి, ఈజీ క్యాన్సిల్ కొట్టచ్చు. ఇప్పుడు 12 ఇంటూ 13 అనమాట. ఓకే సో 12 ఇంటూ 13, సో 13 రోజులు వచ్చేసి 26. సో 13 రోజులు వచ్చేసి 26, 13 ఒకట్ల 13, ఒక 2 అంటే ఎంత అవుతుంది? 15, అంటే 156 వచ్చేస్తుంది. ఇక్కడ 156 అనేది వచ్చేస్తుంది. కాబట్టి మనకు 150 క్వశ్చన్లో ఏదైతే ఉందో ఒక గడియారం 1 గంటకు ఒకసారి, 2 గంటకు 2 సార్లు ఈ విధంగా శబ్దాలు చేసుకుంటూ పోతే మొత్తం ఒక రోజులో ఎన్ని శబ్దాలు వినిపిస్తాయంటే 156 సార్లు శబ్దాలు అనేటివి వినిపిస్తాయి. సో కాబట్టి రైట్ ఆన్సర్ అంటే ఈ క్వశ్చన్ మనం ఏం తీసుకోవచ్చు? సో డెఫినెట్లీ సెకండ్ ఆప్షన్ని మనము తీసుకోవచ్చు అనమాట.